రాష్ట్ర ప్రభుత్వం కొత్తగా తీసుకొచ్చిన భూ హక్కు చట్టానికి వ్యతిరేకంగా న్యాయవాదులు నిరసన చేస్తున్నారు. భూ యాజమాన్య హక్కు చట్టం 27/23 వెంటనే రద్దు చేయాలని న్యాయవాదులు డిమాండ్ చేస్తున్నారు. న్యాయవాదుల నిరసనకు జనసేన పీఏసీ చైర్మన్ నాదెండ్ల సంఘీభావం ఆ ఆస్తుల్ని ఆయన విక్రయిస్తున్నప్పుడే దాని గురించి ఆలోచిస్తారు. అంతేగాని వీళ్ళు పెట్టిన సబ్ క్లాజులు లేదా పలానా ఆఫీసర్ని కలవాలి, పలానా చోట పోయి మన టైటిల్ రిజిస్ట్రేషన్ చేయించుకోవాలి, లేదా ఈ క్రాప్ కోసం మీరు ఇవన్నీ కూడా నమోదు చేయాలి, ఇటువంటి వివరాలు సామాన్యులకు తెలియదు. వాళ్ళందరూ కూడా ఎదురు చూసేది అంటే ప్రభుత్వం నుంచి నిజాయితీగా మా వ్యవసాయ భూముల్ని, మా భవనాల్ని, మాకున్న స్థిరాస్తుల్ని రక్షించే విధంగా ప్రభుత్వం చట్టాలు తీసుకురావాలి. అంతేగాని ఉన్న వ్యవస్థని దుర్వినియోగం చేసుకుని వాళ్ళ స్వార్థం కోసం, రాజకీయ లబ్ధి కోసం ఒక వ్యవస్థని వాళ్ళు ఏర్పాటు చేస్తున్నారు. అనేక సందర్భాల్లో మీరు అందరు చూశారు. సో ఈ భూమి హక్కుల చట్టం గురించి ఈ రాష్ట్ర ప్రభుత్వం తీసుకున్న ఈ అనాలోచిత నిర్ణయాన్ని సమాజంలో ఉన్న ప్రతి ఒక్కరు కూడా కొంచెం ఒకసారి ఆలోచించి ఎందుకు మన తరఫున ఈ న్యాయ పోరాటం చేస్తున్నారు, న్యాయవాదులు ఎందుకు దీన్ని వ్యతిరేకిస్తున్నారు అనేది అర్థం చేసుకోవాలి. వాస్తవ పరిస్థితులకు విరుద్ధంగా వీళ్ళు చేస్తున్న దౌర్జన్యాలు, క్షేత్రస్థాయిలో భూ కబ్జాలు, ఇటువంటి అంశాలపైన వాళ్ళు రాజకీయ నేపంతో, రాజకీయ కోణంతో వీళ్ళు తీసుకొచ్చిన ఈ చట్టం తప్ప సామాన్యుడికి ఇంకా ప్రొటెక్షన్ ఇవ్వాలి, తన ఆస్తులకి గౌరవం ఉంటుంది, ఒక పద్ధతి ఉంటుంది, ప్రొసీజర్ ఉంటుంది. ఆ ప్రొసీజర్ ఫాలో అయ్యే విధంగా ఎవరు దానికి విరుద్ధంగా వెళ్ళలేరనే భరోసా మాత్రం ఈ చట్టం కల్పించడం లేదు. వాస్తవంగా తెనాలి బార్ అసోసియేషన్ కున్న చరిత్ర, మీకున్న చైతన్యం, మీకున్న పోరాట స్ఫూర్తిని మీరు నిలబెట్టండి. మీకు అండగా మీ అందరం కూడా నిలబడతాం. ఎట్టి పరిస్థితుల్లో కూడా ప్రభుత్వం దీన్ని విత్డ్రా చేసేంత వరకు రాజకీయ పార్టీలుగా మీ అందరం కూడా మీకు అండగా నిలబడతామని మనస్ఫూర్తిగా సందర్భంగా తెలుపుకుంటూ నాకు ఈ అవకాశం ఇచ్చినందుకు తప్పకుండా రాబోయే రోజుల్లో మీకు ఈ సమస్య పైన మీరు విజయం సాధిస్తారని ఒక ఆశతోటి ఈ రోజు మీది శిబిరాన్ని సందర్శించారు.